మహాశివరాత్రి రోజు రుద్రతంత్రంలో పాల్గొని ఎలాంటి బలమైన సమస్యల నుంచైనా బయటపడే సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఈ అంశాలని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాలపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల 2025 నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. బుధుడు నీచస్థానమైన మీన రాశిలో ఉన్నారు. కేతు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు మటుకు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒకటి స్వస్థానం శని, శుక్రుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో. అలాగే నీచస్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడు అన్నమాట. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, ఈ మార్చి మాసం కర్కాటక రాశి వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని దేవుడి దళ ఈ నెలతోటి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. మార్చి నెలాఖరికి మనకి అష్టమ శని వెళ్ళిపోతుంది. కాబట్టి వెళ్ళిపోతూ ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఇంకా రాబోయే రోజులన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అష్టమ శని ఎఫెక్ట్ తోటి గత 2.5 సంవత్సరాల నుంచి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం కేసీఆర్ గారిని చూసుకున్నా కూడా ఈ కర్కాటక రాశి వల్లనే పాపం ఆయన సీఎం పదవి కోల్పోవాల్సి వచ్చింది, స్థానచలనం అవ్వాల్సి వచ్చింది, అనారోగ్యం అవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా అన్నమాట. అక్కడికి ఏంటంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు గ్రహానికి మటుకు ఎవరు శత్రువులు లేరు. శత్రువులు ఎవరు లేకపోతేనే కూడా అంత ఇంపాక్ట్ చూపించింది అన్నమాట మామూలుగా అష్టమ శని అనేది. కాబట్టి వెళ్ళిపోతే తప్పకుండా మేలు చేసి వెళ్తుంది కర్కాటక రాశి. అలాగేనండి, దేని దాందే ప్రాబ్లం అట. అర్ధాష్టమ శని ఉందనుకోండి అదొక టైపు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అష్టమ శని ఉందనుకోండి అదొక టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏలినాటి శని 7.5 years లోపల ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అంటే ఒకళ్ళకి ఇదే అవ్వాలని లేదు, ఒకళ్ళకి అదే అవ్వాలని. ఒకళ్ళకి ఆర్థికంగా, ఒకళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన, ఒకళ్ళకి సంతానంతో ప్రాబ్లం, ఒకళ్ళకి ల్యాండ్ లిటిగేషన్, ఒకళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఒకళ్ళకి డబ్బులు ఇరుక్కుపోవడం, ఒకళ్ళకి కోర్టు కేసులు, ఒకళ్ళకి మేజర్ సర్జరీలు, ఒకళ్ళకి ఉద్యోగం పోవడం, ఒకళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ పోవడం, ఇలా మొత్తం ఒక 20-30 ఉన్నాయన్నమాట. ఈ పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అది ముందా తర్వాత లాస్టా మధ్యలో జరుగుతుందనే చెప్పలేం. ఎందుకంటే అది జాతకం ఇండివిజువల్ జాతకంలో చూసినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా ఉందనుకోండి ఆర్థికంగా ఉంటుంది, ల్యాండ్ రిలేటెడ్ లాస్ అంటే ల్యాండ్ రిలేటెడ్ లాస్, అలాగే కోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కోర్ట్ రిలేటెడ్, అలాగే ప్రతి వారి జాతకంలో ఇండివిజువల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసినప్పుడు అప్పుడు ఈ గోచారం అనేది దానికి సూట్ అవుతుందన్నమాట చెప్పడం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా చాలా నష్టపోయే ఈ 2.5 సంవత్సరాలు. నేమ్ అండ్ ఫేమ్ పోవడం, డబ్బు ఖర్చు అవ్వడం, అనారోగ్యం అవ్వడం, అలాగే మాటలు పడడం, నిందలు పడడం, షూరిటీస్ పెట్టడం వల్ల ఆ డబ్బులని ఇరుక్కుపోవడం, డబ్బులు ఎవరికో ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టేయడం, ఇలాగే చాలా అన్నీ కూడా పడ్డారు కర్కాటక రాశిలో. ఎందుకంటే సాధారణంగా చంద్రుడు స్వస్థానం కాబట్టి చాలా స్మూత్గా, కూల్గా, కామ్గా ఉంటారు అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు మటు ఖచ్చితంగా పడ్డారు వాళ్ళు. కాబట్టి అవన్నింటి నుంచి ఈ నెలాఖరు నుంచి వాళ్ళకి విముక్తి అవుతున్నారు. సో అయితే అంటే అష్టమ శని నుంచి విముక్తి పొందినా కూడా గురువు సపోర్ట్ తగ్గుతుంది కదా, వ్యయంలోకి వెళ్ళిపోతాడు కదా. అంటే అది ఇంకా మే నుంచి కాబట్టి పర్లేదు. అంటే ముఖ్యంగా మెయిన్ ప్లానెటే 2.5 సంవత్సరాల నుంచి బాగాలేదు కాబట్టి తర్వాత ఇంత అసలు ఇంపాక్టే ఉండదు కదండి. కాబట్టి ఇంత ఇంపాక్ట్ ఉండదు కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది, ఉద్యోగరీత్యా బాగుంటుంది, ఇంకొంచెం స్నేహితుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి, అలాగే ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది, ఇంట్లో గొడవలు తక్కువగా ఉంటాయి, ఫ్యామిలీ రిలేషన్స్ బాగా ఉంటాయి. సో ఇవన్నీ మెరుగుపడతాయి. కానీ ఎప్పుడైతే మిగతా 5-6 పాయింట్స్ మెరుగుపడ్డాయో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంత ఉధృతంగా ఉండదు. కానీ ఎప్పుడైతే అష్టమ శని ఉందో అవి మొత్తం అన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టిందన్నమాట. అయితే ఎండ్ ఆఫ్ ది స్టేజ్కి వచ్చింది కాబట్టి అష్టమ శని ఈ టైంలో కూడా స్థానచలనం అనేది ఉంటుంది. అంటే ఈ నెలల్లో కూడా ఎవరికైనా బాగా ఉద్యోగం గురించి ట్రై చేస్తారు, లేకపోతే ఏదైనా వ్యాపారం గురించి ట్రై చేస్తున్నారు, ఈ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం, లేకపోతే వేరే చోట ఉద్యోగం రావడం, అయితే మొత్తానికి ఊరే మారిపోవడం,
ఈ వ్యాపారం వేరే ఊళ్ళో పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరిగేది కూడా అవకాశాలు 100% ఉన్నాయండి. వివాహం సంతానం ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే వివాహం ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రస్తుతం లాభస్థానంలో ఉన్నాడు మే 15 దాకా, కాబట్టి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఈ ఆడపిల్లలు కూడా అష్టమశని నడుస్తాం కాబట్టి సాధారణంగా ఆడపిల్లలకి అష్టమశని కానీ ఏలినాటి శని కానీ అర్ధాష్టమశని కానీ నడుస్తున్నప్పుడు స్థానచలనం ఉంటుంది కాబట్టి అత్తగారి ఇంటికి వెళ్ళేందుకు అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వివాహం అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే సంతానం గురించి అడిగారు కాబట్టి సంతాన కారకుడే గురువు అండి. అలాంటి గురువు లాభస్థానంలో ఉండి సప్తమ దృష్టితోటి పంచమాన్ని చూస్తున్నాడు. పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం. సో ఖచ్చితంగా సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 నెలల లోపల కన్సీవ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గురువు సంతానాన్ని ఇస్తాడు. అలాగే వివాహం కాని వారికి వివాహం కూడా ఖచ్చితంగా చేసేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అయితే బుధుడు మీనరాశిలో నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? కర్కాటక రాశి మటుకు తృతీయ వ్యయాధిపతే బుధుడయ్యాడు కాబట్టి అతను నీచలో ఉన్నా కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఏమి ఉండదు. ముఖ్యంగా వీళ్ళకున్న ఇంపాక్ట్ మటుకు మెయిన్ అష్టమశని ఇంపాక్ట్ కాబట్టి ఈ నెల్లాళ్ళు మటుకు ఖచ్చితంగా శని రిలేటెడ్ పరిహారాలు పాటిస్తే సరిపోద్ది. అంటే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఈ నెల్లాళ్ళు, అలాగే వీలైతే కనుక ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ఆంజనేయ స్వామి అంటే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వెంకటేశ్వర స్వామి అంటే కనుక బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తాను మీకు అన్ని విధాలా మంచి చేయకూడదు. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.